సార్ ఏ ఏ ప్లేసెస్లో షూట్ చేశారా? మోస్ట్లీ న్యూజిలాండ్, నార్త్ ఐలాండ్ చేసాం, సౌత్ ఐలాండ్ చేసాం. మేజర్ పార్ట్ వచ్చి భక్తుడు కాక ముందున్న పార్ట్ అంతా మేజర్గా మేము నార్త్ ఐలాండ్లో షూట్ చేసాం. ఒక 9,000 acre ఫామ్ రెంట్కి తీసుకున్నాం. అక్కడే సెటిల్ అంతా. అసలు ఆ ఫామ్లో ఎన్ని విధాల ఎన్ని లొకేషన్స్ ఉన్నాయో, ఇట్స్ అమేజింగ్. అండ్ యూ విల్ లవ్ ద సీనరీస్, లొకేషన్స్, యూ విల్ లవ్ ఇట్. సార్ ఏమైనా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే మేము కూడా చూస్తాం సార్. ఇంకెందుకు, సినిమాలో చూసేయచ్చు. ఇంకా త్వరలో 20 daysలో చూసేయచ్చు సినిమాలో. మళ్ళీ కన్నప్ప వచ్చేసేటప్పటికి మ్యూజిక్ కానివ్వచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సార్. సో అంటే మీరు సాంగ్స్ వినేటప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఫీల్ ఎలా అనిపించింది? That was nice. And music is one of the biggest strength ఈ సినిమాలో. And స్టీఫెన్ దేవసీకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. దిస్ ఈస్ ఎ హ్యూజ్ మ్యూజికల్ హిట్ ఈ సినిమా. అండ్ దట్ విల్ బీ, ఎలాగా దీనికి ముందు కన్నప్ప మంచి మ్యూజికల్ హిట్ అయింది, ఇది కూడా అంత పెద్ద హిట్ అవుతుందని నమ్మకం నాకుంది. అండ్ రిలీజ్ అయిన సాంగ్స్ అని అంత అద్భుతంగా ఉన్నాయిగా. అవును సార్. శివ శివ శంకర, అది మొత్తం మహాశివరాత్రి రోజున మొత్తం ఆ పాటే భారతదేశం అంతా అదే ప్లే చేశారు. అవును. ఇప్పుడు చాలా వరకు టెంపుల్స్లో కూడా సాంగ్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ సంధ్యాదీపం టైంలో ప్లే చేస్తున్నారు.